హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో భగవంతుని మనం ఎలా దగ్గర అవ్వాలి అనే విషయం నా అనుభవంగా కొన్ని అనుభవాలుగా కొన్ని మీకు వివరిస్తాను. మనం ప్రతిరోజు మన లైఫ్ జర్నీలో ఉరుకులు పరుగుల జీవితం, వ్యాపారస్తులు వ్యాపారం, ఉద్యోగస్తులు ఉద్యోగం అలా మనం వెళుతుంటాం వస్తుంటాం. కానీ వీటిలో మనం మర్చిపోయేది ఏంటంటే భగవంతుణ్ణి కనీసం వారానికి ఒకసారి కానీ, 15 రోజులకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ మనకు నచ్చిన దేవాలయం వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవాలండి. నేను కొన్ని సంవత్సరాల క్రితం, సుమారు ఒక 20-25 సంవత్సరాల క్రితం నేను శబరిమల అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకున్నప్పుడు 3 తడవ వెళ్ళానండి జ్యోతి దర్శనానికి. అప్పుడు నాకు తమిళనాడులోని కొన్ని దేవాలయాలు సందర్శించుకొని మేము శబరిమల వెళ్ళాం. అప్పుడు ఆ ఇదిలో ఉదయం ఒక దేవాలయం దగ్గర దర్శనం చేసుకోవడానికి ఉదయం స్నానం చేసి మేము కరెక్ట్గా 5-5:30 మధ్యలో వెళ్తున్నామండి. 6 లోపే వెళ్తుంటే ఆ దేవాలయానికి ఒక ఫర్లాంగ్ దూరంలో నడుచుకుంటూ వెళ్తుంటే మన సినిమా హాలు వదిలినప్పుడు జనాలు బయటికి ఎలా వస్తుంటారండి, అలా ఆడవారు మగవారు తమ తమ పిల్లల్ని తీసుకొని చక్కగా స్నానం చేయించి దేవాలయంకి వెళ్తున్నారండి. నేను చక్కగా లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని మీ సోమలంతా బయటకు వచ్చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఈ రోజైనా పండగ ఏంటి అని ఒక సీనియర్ స్వామిని అడిగితే, లేదు స్వామి, ఇక్కడ వీళ్ళు అంతే ప్రతిరోజు భగవంతుడి దగ్గరికి వెళ్తుంటారు. అంటే ఈవేళ వీళ్ళు ఒక రోజు వస్తే ఇంకొక రోజు కుదరని రోజున అలా 160-70 మంది వెళ్తుంటారు. అందుకని మనకి ఇలా కనబడుతుంది రష్గా కొద్దిగా ఉదయం పూట అని చెప్పి ఆయన మనకు తెలియజేశాడు. మనం కూడా మన లైఫ్ జర్నీలో భగవంతుడిని, ఎందుకంటే మనకి పెద్దలు కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు మనకు అందించారండి. ఇప్పుడు మన పెద్దలు కొన్ని సాంప్రదాయాలు జీవించారు, అయ్యే మనకి అందించారు. వాటిలో మనం కొనసాగేటప్పుడు అవి బలంగా నిలబడాలి, మన పిల్లల దగ్గరికి కూడా వెళ్ళాలి అంటే మనం కొద్దిగా సమయాన్ని కల్పించుకొని మనం ఎన్నో, ఎలా అంటే మనం సినిమాకి కేటాయిస్తామండి, ఎవరిదన్నా బర్త్డే అంటే కేటాయిస్తాం, ఎవరు ఏ ఫంక్షన్లకైనా వెళ్తుంటాం, వీటన్నిటికీ కేటాయిస్తాం. ఏంటి మన బిజీ లైఫ్లోనే. కానీ భగవంతుని ఏ సంవత్సరానికో, శివరాత్రికో, సంక్రాంతికో, ఉగాదికో వెళ్తామండి. అలా కాదండి, వారానికి ఒకసారి కానీ, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి కానీ చక్కగా మీరు దేవాలయ దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఖాళీ కూర్చున్నప్పుడు వెళ్ళండి. ప్రశాంతంగా ఒక దేవాలయంలో 10 నిమిషాలు కూర్చుంటే, దేవాలయం అనేది ఏంటంటే ఒక శక్తివంతమైన ప్రదేశం. అది మన పెద్దలు చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు. ఎందుకంటే దేవాలయంలో అనేది ఒక రకమైన పాజిటివ్ ఇది ఉంటుందండి, వైబ్రేషన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి మన మనసులో ఉన్న ఆలోచనలు అనేది శాంతింపజేసి చక్కగా జీవనానికి ఉపయోగపడుతుంది. మన పిల్లలకు కూడా చక్కగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక తడవ మనం అన్నీ నేర్పుతున్నాం. మనం చెప్పకుండానే టీవీ పెడతారు, ఫోను ఓపెన్ చేసి చూస్తారు, అన్నీ చేస్తారు. అలాగే వాళ్ళకు కూడా భగవంతుడి పట్ల నమ్మకాన్ని, మంచి బోధనలు అనేది తెలుపుతూ వాళ్ళు కూడా గుడికి తీసుకెళ్ళండి.
ఇలా మనం జీవన విధానం చేసుకుంటే మనకి భగవంతుడు చేరువవుతాడు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.